కాంగ్రెస్ అన్న. ఎన్ని సీట్లు గెలవబోతుంది? 90% బాగానే గెలుస్తుంది అన్న. అది చెప్పలేము, దానికి అడ్రస్ అని చెప్పలేము, బాగానే గెలుస్తుంది అది. ఎందుకు మోడీ క్రేజీ ఉంది అన్నారు కదా, మరి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అని అంటారు. అంతకుముందుకు అయితే మాత్రం రేట్లు బాగా పెరిగినాయి అన్న. ఇప్పుడైతే మాత్రం బీజేపీ అయితే రాలేదు, అది 90% రాలేదు కూడా. ఇప్పుడైతే మాత్రం ఎట్లాగో రాహుల్ గాంధీ అన్న పక్క. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కూడా అదే ఉంది, అదే ఉంది. ప్రధానమంత్రి మూడోసారిగా నరేంద్ర మోడీని చూడలేకపోతామా? లేదన్న, 90% లేదన్న, లేదు, చూడలేము కూడా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు కానీ 6 గ్యారంటీలు అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? గెలుస్తుంది అన్న, బీఎస్పీ గెలవన్న, కాంగ్రెసే గెలుస్తుంది. మన రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, అది పక్కా నెరవేరుస్తారన్న. 6 గ్యారంటీలు నెరవేరుస్తారన్న, పక్కా ఇస్తాడు. ఆల్రెడీ ఒకటి బస్సు అంటే ఫ్రీ పెట్టాడు, ఇంకొకటి ఇప్పుడు లేడీస్కి కూడా మన మంత్లీ కూడా ఇస్తున్నాడు అన్న. మరి రుణమాఫీ వేయలేడు కదా? చేస్తాడన్న, అంటే ఆగస్టు 15 చేస్తాడు కదా, అప్పుడు డిసెంబర్ 9 చేస్తా అన్నాడు కదా. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు కాదన్న, ఇప్పుడు దానివల్ల చేయలేకపోతున్నాం. ఎంపీ ఎలక్షన్లు అయితే మీ ఎన్నికల కోడ్ జూన్లోనైనా వేయాలి కదా, జూన్లో కాకుండా ఆగస్టు 15 చేయడం ఏంది? అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాబట్టి అనుకోకుండా ఇప్పుడు అటు నుంచి ఇటు పోతారు కదా అన్న, దానివల్ల కొంచెం జూన్లోనే వస్తాయి, అప్పుడే రిజల్ట్ తర్వాత వేస్తే బాగుంటుంది కదా. జూన్ కాకుండా జూలై కాకుండా మళ్ళీ ఆగస్టుకి వెళ్ళడం ఏంది? అట్లేం లేదన్న. ఇప్పుడు మామూలుగా దాని కూడా మనకి ఏం తెలియదన్న, అంతే ప్రభుత్వం ఉన్న మనకి ఏ చేతులు మనకి ఏముందన్న. నీటి కొరత కూడా బాగా ఏర్పడిందంట కదా కాంగ్రెస్ ప్రభుత్వం వేసుట్లా. ఇప్పుడు రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. అట్లేం లేదన్న, నీటి కొరత నీకు ఈడ అనిపిస్తలేదా? ఇప్పుడు అంటే అట్లా ఏమైతే మాకేమైతే అనిపిస్తలే అన్న. కాంగ్రెస్ మాత్రం బరాబరి ఉందన్న. బీఆర్ఎస్ అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందన్న? ఏం నచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో? అంతకుముందుకు 108 ఉందన్న, వైఎస్ రాజశేఖర్ మన 108 ఉండన్న. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, రేవంత్ రెడ్డి అప్పుడు కూడా జర కొంచెం ఇప్పుడు బస్సు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టాడు. మళ్ళీ మంత్లీ కూడా 25,000-2,000 ఇస్తాడు కదా, అది కూడా మంచిగా బాగుంది. ఇస్తలేడు కదా, ప్రతి ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు, అది ఆగస్టు 15 ఇస్తాడు కదా అన్న, అది అమలు చేస్తాడు ఆగస్టు. హరీష్ రావు ఏమన్నాడు అంటే అసలు అవన్నీ కానీ హామీలు ఏదో ఎంపీ ఎలక్షన్ల గురించి కావాల్సి చేస్తున్నాడు. నేను రాజీనామా పత్రంతో అక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాను, కానీ నువ్వు రా అంటే రేవంత్ రెడ్డి రాలేడు. వస్తాడన్న, పక్కా వస్తాడు. ఆయన ఆగస్టు 15 బరాబరి అన్నీ ఇస్తానని చెప్పాడన్న, పక్కా ఇస్తాడు ఆయన. బాగా నమ్మకం ఉందన్న, కాంగ్రెస్ పార్టీ మీద మాకు పక్కా నమ్మకం ఉంది. మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే మోడీ కరిష్మా, అలాగే తలాక్ కానీ, అలాగే ఇట్లా కాశ్మీర్ సమస్య కానీ ఇవన్నీ వాళ్ళు తీర్చారు, మేమే వస్తామని వాళ్ళు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేసిండన్న? ఎవరికి ఏం చేయలే కానీ కేసీఆర్. బీజేపీ కూడా ఏం చేయలే కానీ అన్ని రేట్లు పెంచుడు. మరి కేసీఆర్ మన ఇప్పుడు బీజేపీ కూడా ఏముందన్న, మరి లేడీస్కి ఏమి ఇచ్చాడన్న బీజేపీ కూడా, మోడీ కూడా ఏమి ఇచ్చాడు, ఎవరికి ఏమి చేయలే అన్న. అది కూడా రుణమాఫీ అన్న ఏం చేయలే కదా, మరి ఎవరికి ఏం చేయలేదు. ఇప్పుడు ఆరు రమేష్ ఎమ్మెల్యే ఉండే, పర్తిగిరి ఎమ్మెల్యే ఉండే. ఆరు రమేష్ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేసాడు, మన అక్కడ ఓడిపోయాడు, బీఆర్ఎస్ తరఫున ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ బీజేపీలో దొరికిండు. దానికి వాడికి గెలిస్తే నమ్మకం ఏముందన్న, గెలిచే నమ్మకం ఏముంది? ఇక్కడ తెలంగాణలో కాకుండా దేశంలో మాత్రం బీజేపీ వస్తుందని అంటున్నారు. రాదన్న, 90% అసలే రాదు, రాదన్న.